గతం కంటే భిన్నంగా ఈసారి గుడివాడ రాజకీయం కనిపిస్తోంది. మారుతున్న లెక్కలతో గెలుపు ఎవరిదనేది ఉత్కంఠ పెంచుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా వెనిగండ్ల రాము పోటీ చేస్తున్నారు. 1983 నుంచి 2009 వరకు గుడివాడలో టీడీపీకి తిరుగులేని ఆధిక్యం వచ్చేది. అందుకే ఈ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా చెప్పుకునేవారు. ఎన్టీఆర్ కూడా గుడివాడ నుంచే గెలిచారు. ఇక్కడ 4 సార్లు గెలిచిన కొడాలి నాని 5వ సారి బరిలోకి దిగుతున్నారు. ఇది తనకి చివరి ఎన్నికలుగా నాని చెప్పుకొచ్చారు. 2019లో జగన్ మంత్రివర్గంలో కొడాలి నాని మంత్రిగా పనిచేశారు. టీడీపీ పైన చేసిన వ్యాఖ్యలతో కొడాలి నాని ఆ పార్టీకి టార్గెట్ అయ్యారు. వెనిగండ్ల రాము ఎన్ఆర్ఐ కావడంతో కొడాలి నాని లోకల్ అంశం తెర మీదకి తెచ్చారు. నియోజకవర్గం అభివృద్ధి ఎజెండాతోనే తాను గెలుస్తాను అంటున్నారు. కొడాలి నాని, వెనిగండ్ల రాము ఇద్దరు ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి ఇక్కడి నుంచే 1983లో ఎన్టీఆర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 1989 ఎన్నికల్లో మినహా అన్ని ఎన్నికల్లోనూ సైకిల్ విజయకేతనం ఎగురవేసింది. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం గుడివాడతో పాటు గుట్లవల్లేరు, నందివాడ మండలాలు ఉన్నాయి. మంత్రిగా, ఎమ్మెల్యేగా వైసీపీకి కొడాలి నాని ఓ పెద్ద బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు. పేదలకిచ్చిన టిట్కో ఇల్లు, 2000 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో నగదు బదిలీ ద్వారా అందించిన సంక్షేమ పథకాలు తమకి కలిసొస్తాయంటున్నారు. జగనన్న ఇళ్ల పట్టాలని మొత్తం 23,000 మందికి ఇచ్చామని నాని చెప్తున్నారు. ఇక వెనిగండ్ల రాము చాలా రోజులుగా నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గంలోని పార్టీ ఇతర నేతల్ని కలుపుకొని వెళ్తూ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. వచ్చే వారం చంద్రబాబు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. కొడాలి నాని ఈసారి గెలవరని టీడీపీ నేతలు చెప్తున్నారు. అయితే నాని మాత్రం తన గెలుపు ఎవరు అడ్డుకోలేరని ధీమాగా ఉన్నారు. నియోజకవర్గంలో ప్రజలతో తనకు ఉన్న సత్సంబంధాలే తన గెలుపుకి దోహదం చేస్తాయని చెప్తున్నారు. అదే సమయంలో నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలు కీలకం కాబోతున్నాయి. ఈ లెక్కలతో ఈసారి గుడివాడలో సాగుతున్న హోరాహోరీ సమరంలో విజేత ఎవరు అనేది ఉత్కంఠ పెంచుతోంది.